ఈ నెల 17న జరిగిన వివాహిత హత్య కేసును జగిత్యాల జిల్లా మల్యాల పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల పట్టణం వంజరివాడకు చెందిన కరిపి అంజలి అనే వివాహితును గత వారం క్రితం మల్యాల మండలం మేడంపల్లి శివారులో గొంతు నులిమి హత్య చేశారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అంజలికి కొల్లూరి నరేష్ తో గతంలో ప్రేమ వివాహం కాగా మనస్పార్థాలతో విడిపోయి ఆమె సిద్దిపేటకు చెందిన మరో వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఆమెను మరచిపోలేని నరేష్ జగిత్యాలకు వచ్చి అంజలికి మాయమాటలు చెప్పి మేడంపల్లి గ్రామ శివారు రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు. నిందితుడు నరేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు మల్యాల సిఐ నీలం రవి తెలిపారు. రోడ్డు పక్కన కెనాల్లో ఒక అమ్మాయి చనిపోయి ఉంది. దాని డీటెయిల్స్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఈ చనిపోయిన అమ్మాయి పేరు కరిపే అంజలి. ఈమె వైఫ్ ఆఫ్ లక్ష్మారెడ్డి, 22 years, వంజరి, రెసిడెంట్ ఆఫ్ మాసంపల్లి, గుండాల మండల్, యాదాద్రి డిస్టిక్. తర్వాత వీళ్ళ మదర్ వచ్చేసి గుజ్జుల రజిత, వైఫ్ ఆఫ్ రామయ్య, 26 years, మాదిగా, రెసిడెంట్ ఆఫ్ అగ్గిమల్ల గ్రామము. వాళ్ళ మదర్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ మదర్ వచ్చి వాళ్ళ చనిపోయింది వాళ్ళ డాటరే అని చెప్పి ఐడెంటిఫై చేసి మనకు కంప్లైంట్ చేసింది. దీంట్లో వచ్చేసి ఏం జరిగింది అంటే ఈ చనిపోయిన ఆమె కరిపే అంజలి అని ఈమె అగ్గిమల్ల విలేజ్ చెందిన కొల్లూరి నరేష్, సన్ ఆఫ్ రామయ్య, వయసు 26 సంవత్సరాలు, కులం మాదిగా, అగ్గిమల్ల గ్రామం, గొల్లపల్లి మండలము. వీళ్ళిద్దరికీ 2018 సంవత్సరంలో జగిత్యాలలో పరిచయం ఏర్పడింది. దాని తర్వాత ఆ పరిచయ క్రమంలో 2020లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. ఇద్దరి మధ్య గొడవలు జరిగినందున ఆ ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో 2022 సంవత్సరంలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ చనిపోయిన అమ్మాయి కరిపే అంజలికి ఈ యాదాద్రి భువనగిరి డిస్టిక్ చెందిన లక్ష్మారెడ్డి అతనితో సెకండ్ మ్యారేజ్ జరిగింది. ఆ జరిగిన తర్వాత కూడా ఈ అక్యూజ్డ్ కొల్లూరి నరేష్ ఇతడు మళ్ళీ రిపీటెడ్గా ఆమె కాల్ చేస్తూ నువ్వు నా దగ్గరికే రావాలి, నువ్వు నాతోటే ఉండాలని చెప్పి తరచుగా ఫోన్ చేస్తూ వేధించేవాడు. అయితే ఇతడు ఊరికే ఫోన్ చేస్తున్నాడు, బాగా వేధిస్తున్నాడు అని ఇతను ఇతను చెప్పిన మాటల్ని నమ్మి ఈమె జగిత్యాలకు వచ్చి 17/3/2024 మార్చి 17 రోజున సాయంత్రం రాత్రి అందాదా 7:45 జగిత్యాల న్యూ బస్ స్టాండ్ వద్ద ఇతన్ని కలిస్తే ఇతడు మాట్లాడుకుందాము ఇంకా అని చెప్పి ఇతడు చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యి ఆల్రెడీ ఇంతకుముందు పరిచయం ఉండడం వల్ల ఆ మాటలు నమ్మి ఇతనితో పాటు బైక్ ఎక్కిపోతుంది. ఆల్రెడీ ఇతడు ప్రీ ఇంటెన్షన్ తోటి ఉంటాడు. ఆమెను ఎట్లా చంపాలని, నాతో ఉంటలేదు కదా, వేరే అతను చేసుకొని వెళ్ళింది అని ఆల్రెడీ ఇతని మైండ్లో ఉంది. ఎట్లా చంపాలనే ఉద్దేశం ఇతనికి ఉంది. సో ఆమెను కన్విన్స్ చేసి ఆమెను అదే 2 తారీఖు రాత్రి 9:30 గంటలకు ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయాక అది రోడ్డు పక్కన ప్లస్ కెనాల్లో పొదలాడడం ఉండడం వల్ల నార్మల్గా వచ్చిపోయే వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా అక్కడ ఉంది అని చూస్తే తప్పితే ఎవరికి అవపడదు. సో మరునాడు 18వ తారీఖు మధ్యాహ్నం టైంలో మనకు అక్కడికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ వస్తే మనం చూసి ఆ డెడ్ బాడీని చూసి వాళ్ళ ఐడెంటిఫికేషన్ ప్రకారం వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాము. దీంట్లో వాళ్ళ మదర్ ఇచ్చిన కంప్లైంట్ తోటి క్రైమ్ నెంబర్ 72/2024 అండర్ సెక్షన్ 302 IPC కింద మనం కేసు రిజిస్టర్ చేస్తాం మల్యాల PSలో చేసి దీని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఇదంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇతడు కొల్లూరు నరేష్ అనే అక్యూజ్డ్ అని మనకు కన్ఫర్మ్ అయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మనం కొండగట్టు బస్ స్టాండ్ వద్ద ఇతను కస్టడీలోకి తీసుకుంటాము. కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతడు మనకు కన్ఫెస్ అయ్యి ఇతడు చెప్పే 3 ఉందని తెలిసి ఇమీడియట్గా ఎంపీడీఓ గారికి ఒక రిక్వెస్ట్ ఇస్తే ఇద్దరు పంచుల్ని పంపిస్తుంది, గవర్నమెంట్ పంచుల్ని. వాళ్ళ సమక్షంలో ఇతన్ని ఇంటరాగేట్ చేస్తే ఇతడు మనకు జరిగిన విషయం అంతా చెప్తాడు. చెప్పి ఆ రోజు దాచిన ఈ చున్నీ, బట్టలు, చెప్పులు, ఫోను ఎక్కడ దాచిందో చూపెడతా మీరు వస్తే అని చెప్తే వాళ్ళిద్దరి సమక్షంలో మనం ఇతను తీసుకొని పోతే మేడంపల్లి శివార్లో గల ఒక పొదలల్లో అక్కడ మనకి మెటీరియల్స్ అన్నీ చూపెడతాడు. సో వాళ్ళ సమక్షంలో వాటిని అన్నింటినీ తీసుకొని వాటిని సీజ్ చేసి ఇప్పుడు ఇతడు వచ్చినాక బట్టే తీసుకుంటూ వచ్చిండు. తెలంగాణ అయితే 2 బీర్లు కొనుక్కున్నాడు, తాగిండు. ఆ ఫుటేజ్ తీసినాం మనం. మా జాగ్రత్త దగ్గర కూర్చున్నారు, తాగిండు. వాడు చదువుతుంటే మాట్లాడుకున్నారు. వీళ్ళకి ఏం పుట్టింది అంటే ఆల్రెడీ నా దగ్గర ఉండి వెళ్ళిపోయింది, ఇంకొందరితో కాపురం చేయడం అనేది వీడు జీర్ణించుకోలేకపోతాడు. ఇక డైజెస్ట్ అవుతలేదు వీనికి, అదే మనసు ఉంటుంది. ఆ తాగిన మైకంలో ఇంకొంచెం మనకి ఇంకా ఎక్సాగరేట్ అయింది మనసు.
అయిపోయాక మేడపల్లి శివారు తీసుకుపోయిండు, రోడ్డు మీద ఆపిండు. ఆపితే నాకు అర్థం కాదు ఏందనేది. ఆయన గుర్తుపట్టిండు. ఒక డిటెన్షన్ అయింది, ఈ గిడ్డే బిస్కెట్ చంపింది అన్నాక పక్కన అది ఉంటుంది కదా పొదలు పిల్లలు కాలు ఉంటుంది, ఆ కాలులో పెట్టేసిండు. ఆ చున్నీ ఫోను ఆ చెప్పులు మూడింటిని ఒక సంచిలో పెట్టిండు. ఆ పక్కన పొదలు విసిరేసిండు.